ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ వంటల్లో ఉప్పు కారం కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూస్తున్నానండి. అవునా? ఆ రుచేదో ఆ చేతిలో ఉన్న పొట్లం ఈ వంటలో కలిపేశాక చూడాల్సింది కదా, బాగుండేది. ఏమండి? ఏయ్! చంపేస్తానేమనుకున్నావు? ఏం చేస్తున్నావు ఇక్కడ? వంటలో ఏదో కలిపి మా ఫ్యామిలీకి బ్యాడ్ నేమ్ తీసుకురావాలని చూస్తున్నావా? నీ ప్రాణం తీసినా తప్పులేదే. ఏ రోహిత్! పెళ్ళాన్ని కదా కొడితే పడుంటాననుకుంటున్నావా? ఆ రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు నేనున్న కాన్సెప్టే వేరు. ఏంటే వేరు? ఏంటి నీ కాన్సెప్ట్ ఏంటో నువ్వేంటో అన్ని తేలుస్తానే ఇవాళ. హే, నువ్వేంటి తేల్చేది? ఇవాళ నేనే నీ సంగతి, నీ ఫ్యామిలీ సంగతి తేల్చేస్తాను. ఏంటి షాక్ అవుతున్నావు? మన పెళ్లికి సంబంధించిన సాక్ష్యాలన్నీ ఫోన్ల నుంచి డిలీట్ చేసేసి ఫ్యామిలీ అంతా బిందాస్ గా ఉన్నాము అని అనుకుంటుంటే మళ్ళీ ఈ ఫోటోలు ఎక్కడి నుంచి వచ్చాయిరా బాబు అని బుర్ర గిర్రున తిరిగిపోతుందా? ఈ అనన్య తలుచుకుంటే ఏదైనా సాధించగలదు, సంపాదించగలదు. ఇప్పుడు వీటిని తీసుకెళ్లి ఎవరికి చూపిస్తానో తెలుసా? ప్రీతికి. ఏయ్, ఏంటే వాగుతున్నావు? బాగట్లేదు, చెయ్యబోయేదే చెప్తున్నాను. నన్ను కొట్టావు కదా, మరి ఈ దెబ్బకు తగిన రివర్స్ దెబ్బ నేను కూడా తీయాలి కదా. సో దెబ్బకు దెబ్బ ఫేస్ చెయ్యి. ఇప్పుడు ఆ పెళ్ళానికి ఈ పెళ్ళాం గురించి ఏమని సమాధానమిస్తావో నేను చూస్తాను. ఏ అనన్య! ఫోటోలు తీసుకెళ్లి చూపిస్తావా? ఎలా చూపిస్తావో నేను చూస్తానే. మై గాడ్, ఫోటోలు కాలిపోతున్నాయి. ప్రెగ్నెన్సీ లేకపోయినా ఇన్ని నాటకాలాడి ఇంత దిగజారుతావా? తెలియక నీకు ఇన్ని రోజులు సపోర్ట్ చేశాను, కానీ నువ్వు అత్తయ్య గారిని ఇబ్బంది పెడుతూ రోహిత్ బావని ప్రీతి అక్కని విడదీయాలని చూస్తే మాత్రం నిన్ను క్షమించను. అయ్యో అక్క, లే, ఏంటి ఇలా పడిపోయావు? కాలెవరో అడ్డు పెట్టి నన్ను కింద పడేశారు. నిన్ను కింద పడేశారా? అయ్యయ్యో, ఏంటక్క ఇది? పాపం, అసలే నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. అయినా అక్క, ఇక్కడ నిన్నెవరు పడేస్తారు? ఏదేమైనా నువ్వు జాగ్రత్తగా ఉండాలక్క. అసలే నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. జాగ్రత్త అక్క. నువ్వు పనులేం చేయకుండా రెస్ట్ తీసుకో, సరేనా? ఏంటే వాగ్యం? ఇప్పుడేం చేస్తావు? ఫోటోలు కాలిపోతాయి. కడుపుంది కదా, కడుపుంది కదా. అసలు నువ్వు ప్రెగ్నెంట్ ఎలా అయ్యావే?
ఏ కాకూడదా? అదే ఎలా అయ్యో నాకు తెలియకుండా. చెప్పడానికి నిజమైతే కదా. ఇది కూడా డ్రామానే. ఇదంతా నిజమైతే కదా మిమ్మల్ని అందర్నీ ఒక ఆట ఆడుకోవాలంటే నాకు ఇదే మంచి ఉపాయం అనిపించింది. ఈ డ్రామాతోని లీలావతి అత్తయ్యతో నీ ప్రియమైన భార్యని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను. ఆ ఇంటికి మహారాణినవుతా, రాజ్యమేలుతా. ఇప్పుడే ఇంట్లో వాళ్ళకెళ్ళి నిజం చెప్పేస్తాను నువ్వు ప్రెగ్నెంట్ కాదని. ఏమని చెప్తావు? మీ అమ్మకు హార్ట్ స్ట్రోక్ మర్చిపోయావా? మీ అమ్మ ఈ ఇంటికి వారసుడొస్తున్నాడని కలలు కంటోంది. ఇప్పుడిది అబద్ధమని చెప్తే మీ అమ్మ చచ్చిపోతుంది. ఆలోచించుకో. ఏమండి, అల్లుడు గారు వచ్చారేంటి? అమ్మా లహరి, అల్లుడు గారు డ్యూటీలో బిజీగా ఉన్నారు, రావడం కుదరదని చెప్పావుగా. ఇప్పుడు నేను వచ్చింది కూడా డ్యూటీలోనే మావయ్య గారు. ఏంటండి డ్యూటీ మీద రావడం ఏంటి? కానిస్టేబుల్స్,